హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రంట్ ఓపెనింగ్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. నేను దానికోసం ముందుగా మీకు మార్కింగ్ అన్నీ చేసేసాను. మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో. బ్లౌజ్ మెజర్మెంట్ వేసుకోవాలండి. మొత్తము హుక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి ఫోల్డ్ చేసి అక్కడ వరకు మెజర్మెంట్ వేసుకోవాలండి. మొత్తం వేసుకుంటే 33 వచ్చిందండి. దగ్గర నుంచి మెజర్మెంట్ వేసుకోవాలి. ఇలాగా గట్టిగా పట్టుకొని తీయాలండి. కొంచెం లూజ్ వదిలేస్తే మళ్ళీ హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ కాజ పట్టింది. దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఇక్కడ వరకు అంటే 32.5 వచ్చిందండి నాకు నడుము లూజు. 32.5 వచ్చిందండి నాకు నడుము లూజు. ఈ 32.5కి ఎక్స్ట్రా మార్జిన్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని ఒక 12 ఇంచులు తీసుకోవాలండి. 12 ఇంచులు అంటే ఇది 32.5 ప్లస్ 12 44.5 అండి. 44.5 అలమెంట్ చేసుకుందుకు డివైడ్ చేయాలి. చేస్తే ఇందులో 4 భాగాలు. 4 భాగాలు అంటే 4 11 44 అంటే 11.5 వస్తుందండి. ఈ 11.5 ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలండి. 11.5 ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నానండి ఫస్ట్. అలాగే ఇక్కడ కూడా 11.5 మార్కింగ్ చేసుకున్నా. అంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంది. ఆ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను కావాలని. అది కూడా 11.5 ఈ లెంత్ వచ్చి బ్లౌజు లెంత్ వచ్చి 14 ఇంచులు ఉందండి. అయితే నేను ఒక 1 ఇంచు స్టిచ్చింగ్లోకి పైన కింద కలుపుకొని 1 ఇంచు తీసుకున్నాను. 15 ఇంచులు. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఈ మొత్తం షోల్డర్ వచ్చినది, టోటల్ షోల్డర్ వచ్చి 13 ఉంది. 13లో 6.5 తీసుకున్నాను. 6.5లో 2.5 వచ్చి ఈ షోల్డర్ తీసుకున్నానండి. నెక్కి వచ్చి 4 ఇంచులు తీసుకున్నాను. దీని ఇక్కడ నుంచి షోల్డర్ ఆర్మ్ రౌండింగ్ ఉంటుంది కదా, దానికోసం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి. ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరబెట్టుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరబెట్టుకోవాలి. 6.5 పెట్టుకొని ఇవి ఒక బాక్స్లో అరేంజ్ చేసుకొని దీనికి 1.5 మన చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ 1.5 సరిపోతుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే 1.5 1.30 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నాది ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 తీసుకున్నాను. 1.5 తీసుకొని ఇది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి దీన్ని చంక రౌండింగ్ ఇచ్చేసుకున్నాను. అలాగే నెక్ కూడా షేప్ ఇక్కడ 1.5 పెట్టానండి. నెక్ రౌండింగ్ కోసం అని ఇక్కడి నుంచి ఈ బాక్స్ చేసుకున్నాం కదా, ఇటు 4 తీసుకున్నాము, ఇటు కూడా 4 తీసుకున్నాము. ఈ లెంత్ వచ్చి 3.5 తీసుకున్నాం. ఇవైతే దీన్ని కూడా బాక్స్ తీసుకుని ఇక్కడ నుంచి 1.5 పెట్టుకొని దీన్ని కూడా షేప్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే నేను ఈ బ్లౌజ్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ అప్పుడే కట్ చేయదండి, బ్యాక్ ఫ్రంట్ కూడా కట్ చేసేసాక అప్పుడు బ్యాక్ డిజైన్ కట్ చేసుకోవాలి. నేను ఇంపార్టెంట్ మీకు అన్నీ అర్థం కావాలని స్లోగా కట్ చేస్తున్నానండి. ఫాస్ట్ కట్ చేయడం లేదు, మళ్ళీ అర్థం కాదు కదా. బ్యాక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెనింగ్ కదా, ఫ్రంట్ ఓపెనింగ్ కోసం ఏం చేయాలంటే ఇది ఇలాగే పెట్టుకొని ఈ ఫోల్డింగ్స్ ఈ ఓపెనింగ్స్ మన వైపు రావాలి, ఫోల్డింగ్ అటువైపు వెళ్ళిపోవాలి, మనకు ఆపోజిట్లో రావాలి. ఇప్పుడు ఇది ఇందాక ఇక్కడ బ్యాక్ కట్ చేసాం కదా, ఇది ఇలాగే పెట్టేసుకోవాలి. క్రాస్ అయితే మీరు క్రాస్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చండి. ఇలాగా కానీ క్రాస్ కటింగ్ పెడితే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రాదండి. అందుకని నేనైతే ఇలాగ స్ట్రైట్గానే పెట్టేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అంతా ఇక్కడ వదిలిపెట్టాలండి. ఎందుకంటే ఇవి హుక్స్ పట్టి కాజా పట్టి మనం మార్జిన్ కావాలి కదా, దానికోసమని. ఫస్ట్ ఇక్కడ స్కేల్ తోటి హెచ్చు తగ్గు లేకుండా ఒక గీత గీసేసుకుందామండి.
హెచ్చు తగ్గు లేకుండా ఒక గీత గీసేసుకుందాము. ఇప్పుడు సేమ్ దీన్ని ఇలాగే పెట్టుకొని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ గీత ఉంది కదా, ఈ గీతకి ఇలాగ ఒక పావు ఇంచ్ అంత పెట్టుకొని ఇక్కడ మళ్ళీ హెచ్చు తగ్గులు ఉంది కదండి, ఫస్ట్ ఈ పీసులు తీసేస్తానండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను బట్ట హెచ్చు తగ్గులు ఉందని చెప్పి ఇక్కడ క్రాసింగ్ అన్ని పోవాలని కానీ నేను మార్కింగ్ చేసి పెట్టాను, కట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇది తీసేసాను ఫస్ట్. ఇది అయిపోయిందండి, పక్కకేసాను. ఇప్పుడు దీన్ని ఇది ఎలా ఉందో అలాగే మార్జిన్ చేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అలాగే పెట్టుకోండి. పెట్టేసి దానిపై నుంచి ఇలా గీతలు గీసేయండి. దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ చేయండి, నెక్ దగ్గర ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడి నుంచి దీన్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి ఈక్వల్గా ఉండడానికి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా. లేదు అంటే వంకర వస్తుంది అనుకుంటే మీరు ఇలా స్కేల్ పెట్టేసేసి ఒక గీత గీసేయండి. ఇలా ఏం బ్యాక్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ చేసాము. దీన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచులు పెట్టుకోవాలి, ఇక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచులు పెట్టుకోవాలి. 2 ఇంచులు ఒక స్కేల్ గీత కొట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 అండి, ఇక్కడ నుంచి 1.5 పెట్టుకోవాలి. డాట్ పాయింట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ అంటే ఇది ఎంత వచ్చింది, 10.5 వచ్చింది కుట్లతో కలిపి. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి. ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు తీసుకోవాలండి. తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడికి ఇది 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి. అదే కొంచెం పెద్దవాళ్ళ సైజ్ అయితే 38, 40, 41, 44, 43 అట్లా ఉందనుకోండి, కొంచెం 1 ఇంచ్ తీసుకోవాలి. తీసుకుని అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అది నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ సరిపోతుంది. కొంచెం తక్కువ ఉంది అంటే అదే ఒక 1/2 గీత గీసేసుకోవాలండి. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 తీసుకున్నానండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 తీసుకున్నాను. ఇక్కడి నుంచి తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ దానికి దీనికి ఇలా గీత కొట్టేయాలి. డాట్ పాయింట్ వేస్తాం కదండి, కాబట్టి ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ తగ్గిపోతుందండి. ఇక్కడ ఎంత తగ్గిందో అంత ఇక్కడ తీసుకోవాలి. అదే 1.5 తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు
ఈ దానికి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చంక అదే చంక ఇది ఉంది కదా ఎడ్జ్, ఈ ఎడ్జ్కి ఈ 1.5 ఇక్కడ ఉంది కదా, ఈ నడుము ఎండింగ్కి ఇలా గీసేసుకోవాలి. 2 డాట్ పాయింట్ పెట్టుకోవాలండి కదా, మధ్యలోకి మార్కింగ్ పెట్టుకోవాలి. వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ 1.5 దగ్గర నుంచి ఏ సైజ్ వరకైనా 2.5 సరిపోతుందండి డాట్ పాయింటింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపాం కదా, ఇప్పుడు ఇది ఇలా వంకర లేకుండా కర్వ్ ఇచ్చుకోవాలండి లైన్. దీన్ని ఇక్కడికి వచ్చాక ఇలాగా నేను ఈ డాట్ పాయింట్ కోసం అని మొత్తం ఇప్పున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర డౌన్ కోసం అని ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ మన డాట్ పాయింటింగ్ కోసమని ఇక్కడ నుంచి 2.5 ఇంచులు తీసుకున్నాను. ఈ 2.5 నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టుకున్నాను. పెట్టుకొని మార్కింగ్ ఇట్లా గీతలు గీసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని పెట్టుకున్నానండి, లైన్ కలుపుకున్నాను అండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కోసము నేను మామూలుగా నాకు అంతా ఓపెన్ అయినట్టు కనపడుతుంది. 1 ఇంచు ఇక్కడ నుంచి 3 ఇంచులు పెట్టుకున్నా అండి. ఇక్కడ 1/4 ఇంచు డాట్ పాయింట్ కోసం అని హుక్స్ పట్టి దగ్గర డాట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి కదండి. దానికోసం ఇక్కడ నుంచి డాట్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి రెండింటిని ఈక్వల్గా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందామండి. అలాగే ఇక్కడ కూడా ఒక మధ్యలో కూడా ఒకటి పెట్టుకుందాము. ఇందులో కూడా ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకుందామండి, మిడిల్లో కూడా. నేను ఇక్కడ గీత గీయలేదండి, 2.5 ఇక్కడి నుంచి పెట్టుకుందాము, గీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఈ 2 డాట్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి రెండింటిని ఈక్వల్గా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందామండి.
అలాగే ఇక్కడ కూడా ఒకటి మధ్యలో కూడా ఒకటి పెట్టుకుందాము. ఇందులో కూడా ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకుందామండి, మిడిల్లో కూడా. నేను ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఇలా దీంతో మనం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే కింద దానికి కూడా దిగిపోతుంది. మళ్ళీ కనపడలేదు అన్న అవస్థ పడకుండా ఇలా పెట్టుకుంటే అలాగే ఇక్కడ కూడా అండి ఇలా మార్కింగ్ని కనబడేటట్టు కొంచెం డార్క్గా పెట్టుకోవాలండి. ఇలా గట్టి గీస్తే ఏముందంటే కింద ఉన్నదానికి కూడా ఈ మార్కింగ్ పడిపోతుంది. రెండు ఈక్వల్ ఇప్పుడు మూడింటికి మధ్యలో సేమ్ గ్యాప్ రావాలండి. దీనికి 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 వచ్చేది అయిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ దగ్గర పెట్టేసుకుందాం ఒక్కట దగ్గర.
ఇప్పుడు ఈ క్రాసింగ్ కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలా ఉన్నదాన్ని మనం ఇక్కడ కూడా ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి. లేకుంటే ఇక్కడ ఈక్వల్ లేదు అంటే దీన్ని కూడా క్రాస్ అదే ఎల్ షేప్ స్కేల్ పెట్టేసుకుని ఈక్వల్ చేసేసుకోవాలి. నాకు ఈక్వల్గా ఉందంటే అక్కడ అంచుల దగ్గర. ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ వేసేసుకుందాము. మీరు 11 నుంచి 1.5 స్టిచ్చింగ్ తీసేయాలండి. అంటే మనకి ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా 1.5, ఈ ఖర్చు మందం ఇక్కడ తీసేసేయాలండి. 9.5 11 వచ్చింది. 11 అంటే మొత్తం కలిపి చంక రౌండింగ్ వచ్చి 11 వచ్చింది. మైనస్ 1.5 తీసేస్తే 9.5. అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా పెట్టుకోవాలి. రెండింటికి గీత గీసేసుకున్నామండి. ఇక్కడ 3.5 పెట్టుకున్నాం కదండి. 3.5 చంక డౌన్ కోసం అని గీత గీసుకున్నాము. మళ్ళీ అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డౌన్ తీయడం కోసమని ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా కొంచెం లోపలికి తీసుకొని ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలాగా 1/4 ఇంచు ఎక్కువ ఇలాగ వచ్చి ఇలా తీసేసుకోవాలి. అంతేనండి. కట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది చెయ్యి. ఇక్కడ పైన మార్కింగ్ పెట్టుకోవాలండి. ఈ తల దగ్గర చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగం అయిపోయిందండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో క్రాస్ పట్టీలు తీద్దాము. క్రాస్ పట్టీలు తీద్దామండి. ఇందులో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇది ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. ఇది షేప్ పట్టీ కోసం ఇది ఎంతైతే ఉందో వీపు వెనకాల ఉంటుంది కదా, ఈ భాగాన్ని పెట్టుకోవాలి. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మీకు ఎటు వీలుగా అనిపిస్తే అటు హుక్స్ టైపు హుక్స్ సైడ్ 3.5 పెట్టుకోవాలండి.
ఇలా క్రాస్ పెట్ అయిపోయిందా రండి. దీన్ని ఇంకో క్రాస్ పెట్ తీసుకున్నాము. ఇవి 2 పీసులు తీసుకున్నాము. ఇవి కూడా ఇంకో 2 పీసులు తీసుకున్నాము. మొత్తం 4 పీసులు రావాలండి మనకి. ఇక్కడ మనం ఈ హుక్స్ పట్టి కాజా పట్టీల కోసమని ఇటు 2 అటు 2 4 అయిపోయాయండి. ఇవి 4 సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇవి హుక్స్ పట్టి కాజా పట్టి అని తెలియడం కోసము చిన్న మార్కింగ్ పెట్టుకుందామండి. ఇది ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టుకుంటే ఇలాగా తెలిసిపోతుంది మనకు. హుక్స్ పట్టి అని గుర్తుంటుంది అనమాట. ఇలా పెట్టుకుంటే ఇది వీపు వైపుకి వస్తుంది, ఇది కాజా వైపుకి వస్తుందండి. ఇవి ఇందాక మనం చేయి కట్ చేసుకున్నాం కదండి. చేతికి మొత్తం ఇప్పుడు డౌన్ తీసుకోవాలి, చేయి డౌన్ తీసుకోవాలి. చేయి రౌండింగ్ వచ్చి మనకి ఫిట్టింగ్ వచ్చి 6, ఇక్కడ 6, 1.5 వచ్చి కుట్లలోకి అండి. 1.5 కుట్లలోకి. ఇప్పుడు మనకి ఇక్కడ చంక దగ్గర జాయింట్ ముక్క పడుతుందండి. నేను అందుకని అది వేయలేదు. ఇంకేం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇది 9 ఉందండి. ఇక్కడ మనకి ఇక్కడ చంక దగ్గర జాయింట్ పడుతుంది కదా, ఈ జాయింట్ దగ్గరికి అయిపోతుంది. ఇంత ముక్క పడుతుందండి. ఇలాగ కొంచెం లోపలికి తీసుకోవాలండి. ఇలాగ నాలుగు బార్డర్ వేస్తే బాగుంటుందండి చీరలో కాదు. ఇది వేస్ట్ చేయకుండా నేను నాలుగు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ పెట్టేస్తున్నా అండి. ఒక 1/2 ఇంచ్ అంతా క్లాత్ ఉండేటట్టు పెట్టుకోండి ఎక్స్ట్రా.
ఇది కదలకుండా ఉండాలండి. మీకు కదిలిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఈ మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇది ఇలా పెట్టేసేసి ఇలా ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసేయాలండి. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే అసలు క్లాత్ ఎక్కడ కూడా కదలకుండా ఉంటుంది. మీకు ఎటు కావాలంటే అటు కన్వీనియంట్గా తీపేసుకోవచ్చు. ఎందుకంటే కట్ సైడ్ సిల్క్ క్లాత్ అసలు నిలబడదండి, ఎటు జరిగిపోతుంటుంది, ఇబ్బంది అయిపోతుంది. ఇలా చేసుకున్నారనుకోండి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసానండి. ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాము. ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయాయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇవి రెండు అయిపోయాయి. అలాగే హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఈ హ్యాండ్స్ దీన్ని పెట్టేయాలండి. ఇలా పెట్టేసుకొని నేను డైరెక్ట్ ఈ బార్డర్ వచ్చేటట్టు పెడుతున్నాను. ఇందాక మనకు మొత్తం అది ఎంత వచ్చింది, ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ కట్ చేసుకున్న హ్యాండ్ బ్లౌజ్ని ఇది ఇట్లా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుందాము. ఇలాగా ఇవి రెండు జాయింట్ చేసుకున్నాక మిగతాది దీని లోతు తీసుకోవాలండి. ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఇవన్నీ జాయింట్ చేసుకున్నాక దీని లోతు తీసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఇది అయిపోయింది, మొత్తం బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వేసుకుందామండి. పట్టి, హుక్స్ కాజా పట్టి, క్రాస్ పట్టీలు, ఫ్రంట్ పీస్, బ్యాక్ పీస్, హ్యాండ్స్, మొత్తం బ్లౌజ్ అయిపోయిందండి. ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకొన్ని ఇంకా డీటెయిల్గా కావాలంటే నేనైతే సాధ్యమైన మటుకు చాలా స్లోగానే కటింగ్ చేసి చూపించానండి. మీకు ఇంకా అర్థం కాకుంటే నా కమెంట్ రూపంలో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానండి.